శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక పార్లమెంటుకు రేపు జరగనున్న కౌంటింగ్కు సంబంధించి శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాలలో మాక్ కౌంటింగ్ నిర్వహించారు. జిల్లాలో ఉన్న శ్రీకాకుళం, ఎచ్చెర్ల, ఆముదాల వలస, నరసన్నపేట, టెక్కిలి, పాతపట్నం, పలాస, ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మాక్ పోలింగ్ సంబంధించిన రిటర్నింగ్ అధికారులు నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల కౌంటింగ్ సిబ్బందికి ట్రయల్ కౌంటింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ మాట్లాడుతూ కౌంటింగ్ రోజు సిబ్బందికి ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా ముందస్తు మాక్ శిక్షణ ఇచ్చామని తెలిపారు. మొత్తం 14 రౌండ్స్లో కౌంటింగ్ జరుగుతుందని స్పష్టం చేశారు. పార్లమెంటు శాసనసభ స్థానానికి సంబంధించి పకడ్బందీ ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా కౌంటింగ్ జరుగుతుందని, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల సిబ్బంది సంపూర్ణ సహకారాన్ని అందించాలని ఆయన సూచించారు. ఏపీ వ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ ఎలా ఉంటుంది అనేది ఉత్కంఠ కొనసాగుతుంది. సార్వత్రిక సమరంలో ఓటరు తీర్పుకి మరికొన్ని గంటల గడువు ఉండడంతో అటు అభ్యర్థులు, ఇటు ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 3 అంచెల భద్రత నడుమ ఉమ్మడి కాకినాడ జిల్లాలో 3 లోక్సభ, 21 అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు వెల్లడించనున్నారు. రాష్ట్రంలో అధికార పీఠం ఎక్కబోయేది కూటమి అన్నది మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు స్పష్టం చేసినా అధికారికంగా లెక్క తేల్చాల్సి ఉందని ఓటరు మారాజు తీర్పే కావడంతో ఫలితం కోసం అంత ఆతృతతో ఎదురుచూస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి వర్మ అందిస్తారు.